సోదరులారా, సోదరిమణులారా, ప్రతి ముస్లిం కుటుంబంలో ఇస్లాం ధార్మిక జ్ఞానం అత్యవసరం. ఒక సలఫ్ పండితుల వారు ఈ విధంగా అన్నారు, మీరు ధార్మిక జ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆ ధార్మిక జ్ఞానం లేని కారణం చేత మీ వద్దకు ఎవరైనా ఒక మురికిని తీసుకురావచ్చు. దాని జ్ఞానం మీకు లేని కారణం చేత ఆ మురికినే మీరు మంచిదని భావించి ఆచరించవచ్చు అనే మాట చెప్పారు. ఈ మాట ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇక ముహర్రం రానుంది దగ్గరలో. ఎన్నో పల్లెల్లోనూ మరియు పట్టణాల్లోనూ మీరు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదోని, ఎమ్మిగనూరు, బళ్ళారి అలాంటి ప్రాంతాల్లో మీరు చూసినట్లయితే చాలా మంది ఈ విధంగా ప్రకటన చేస్తూ ఉంటారు. ఇది ప్రవక్త గారి జుబ్బా, దర్శించుకోండి మీకు శుభం కలుగుతుంది. ఇది ప్రవక్త గారి చెప్పులు, చూసి ధరించండి మీకు మేలు కలుగుతుంది. ఇది ప్రవక్త గారి వెంట్రుకలు, దర్శించుకోండి మీకు అంతా మేలు జరుగుతుంది అని ఈ విధంగా ప్రజలకు చూపిస్తూ ఉంటారన్నమాట. ధర్మ జ్ఞానం లేనటువంటి అమాయకమైనటువంటి ప్రజలు వాటిని నిజంగానేది ప్రవక్త వెంట్రుకలు, ప్రవక్త గారి చెప్పులు, ప్రవక్త గారి జుబ్బా అని చెప్పి నమ్మేసి వాటిని శుభవంతమైనదిగా భావించేటటువంటి ముస్లింలు కూడా ఎంతో మంది ఉన్నారు. సోదరులారా, ఎక్కడి నుంచి వస్తాయి? పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇండియాలో ప్రతి దర్గాలోనూ ఉన్నాయి. అంటే ప్రవక్త గారికి అన్ని జుబ్బాలు, అన్ని జతల చెప్పులు, అన్ని వెంట్రుకలు ఉన్నాయా? ఈ విధంగా ధర్మ జ్ఞానం లేకపోతే ఎవరు ఏ మురికిని తీసుకొని వచ్చినా, ఏ చెడుని తీసుకొని వచ్చినా ఇది మంచిదే, ఇది కూడా ఇస్లామే అని చెప్పి నమ్మి మోసపోయేటటువంటి ప్రమాదము ఉంది. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం ధర్మ జ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇది ఫర్జు, తప్పనిసరి అని చెప్పారు. నేర్చుకున్నా పర్వాలేదు, నేర్చుకోకపోయినా పర్వాలేదు అని చెప్పలేదు. తప్పనిసరిగా ధర్మ జ్ఞానం కలిగి ఉండాలి అనే మాట చెప్పారు. సోదరులారా, ఇమాం హసన్ బస్రీ రహ్మహుల్లా అలీ గారు ఏమన్నారంటే, ధార్మిక జ్ఞానం లేని ముస్లిం జీవితం ఎలాంటిదంటే దారి లేని ప్రయాణం లాంటిది అని చెప్పారు. దారి లేకుండా ఒక వ్యక్తి ఎక్కడైనా తన గమ్యాన్ని చేరుకోగలుగుతాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోలేడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే ధార్మిక జ్ఞానం కలిగి ఉండరో అలాంటి వారు తప్పనిసరిగా నష్టపోతారు. సోదరులారా, తమ ఇంట్లో భార్యకి, తమ పిల్లలకి కావలసినటువంటి సకల సదుపాయాలు సమకూర్చటంలో ఏ మాత్రం కూడా లోటు చేయడం లేదు. వారికి బట్టలు కావాలన్నా, వారికి తిండి కావాలన్నా, వారికి సకల సదుపాయాలు కావాలన్నా ఏ ఒక్కటి కూడా లోటు లేకుండా అన్ని సమకూర్చటము జరుగుతుంది. కానీ ప్రాపంచికపరమైనటువంటి ఏ లోటు లేకుండా మీరైతే మీ కుటుంబాలలో చక్కదిద్దుకున్నారు, కానీ పరలోకానికి సంబంధించినటువంటి సామాగ్రి మీ ఇంట్లో మీరు పెడుతున్నారా? ఆ సామాగ్రి ఏమిటి? మీ భార్య పిల్లలకు మీరు ధార్మిక విద్య అనేది నేర్పటం. తప్పనిసరిగా ఇది జరగాలి. లేదంటే గనక వారి ఆఖిరతును మీ చేతులా మీరు నాశనం చేసినట్టే. సోదరులారా, తమ కూతుర్లకు భర్తలను వెతుకుతున్నారు. ఏ విధంగా వెతుకుతున్నారో తెలుసా? వాడు అంటే సంబంధం తీసుకొచ్చిన వాళ్ళు ఒక మాట చెప్తారు, కుర్రాడు చాలా మంచోడండి, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాడంతే. అవునా? డ్రింక్ చేస్తాడా? అయితే వద్దులేండి. కుర్రాడు చాలా మంచోడండి, అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాడు అంతే. అవునా? అయితే వద్దులేండి. జూదం ఆడతాడు, అయితే వద్దులేండి. షిర్కు చేస్తే పర్వాలేదు, షిర్కు అబ్జెక్షన్ లేదు వీళ్ళకి. నమాజ్ చేయకపోయినా కూడా అబ్జెక్షన్ లేదు వీళ్ళకి. ఖురాన్ చదవకపోయినా కూడా అభ్యంతరం లేదు వీళ్ళకి. వాడు తాగితే, వాడు జూదం ఆడితే, వాడు సిగరెట్ తాగితే, చెడు అలవాట్లు ఉంటే కనుక అల్లుడుగా పనికిరాడు. కానీ షిర్కు చేస్తే పనికొస్తాడు. నమాజ్ చేయకపోయినా కూడా పర్వాలేదు, డబ్బుంటే చాలు, మంచి శాలరీ తీసుకొచ్చేస్తారు అన్నటువంటి ఇలాంటి యొక్క పరిస్థితి నేడు ముస్లిం కుటుంబాలలో ఉంది. సోదరులారా, కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, మన పిల్లల కోసం ఆఖిరతు కోరుకోవాలి, మన ఇంట్లో కుటుంబీకుల కోసం ఆఖిరతు కోరుకోవాలి. దునియాలో ఏముంది సోదరులారా? ఈ రోజు అనుభవిస్తాము, రేపు ఇంకొకరు పాలైపోతున్నది. నీకు శాశ్వతం ఎంత మాత్రం కాదు. సయీద్ ఇబ్నుల్ ముసయ్యిబ్ రహ్మహుల్లా అలీ గారు తాబయీన్ల యొక్క సర్దార్ ఈయన ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఈయన వద్ద అనేక
అనేక మంది శిష్యులు విద్య నేర్చుకునే వాళ్ళు. అందులో ఒక ఆయన ఉండేవారు, ఇబ్నే అల్ వదా అనేటటువంటి వ్యక్తి. ఆయన గత 4 రోజుల నుంచి గురువు గారు దర్శలో కనిపించలేదు. అయితే 4 రోజుల తర్వాత వచ్చారు. ఇబ్నే అల్ వదా 4 రోజుల నుంచి నువ్వు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావని అడిగారు. గురువు గారు, నా భార్య చనిపోయింది, ఆ కార్యక్రమాల్లో ఆ బాధలో నేను ఉండిపోయాను, అందుకే రాలేదు అని చెప్పారు. అయితే గురువుగారు తర్వాత కలవమన్నారు. అయితే నువ్వు మరీ పెళ్లి చేసుకోవాలి కదా అన్నారు. నా దగ్గర 2 దినార్లు తప్ప ఎలాంటి సదుపాయం నా వద్ద లేదన్నారు. నీ దినార్లతో నాకు ఎలాంటి పని లేదు అని చెప్పి ఆయన ఒప్పుదల ఇష్టాలను కనుక్కొని తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. సోదరులారా, అప్పటికే అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ అనేటువంటి ఒక గొప్ప గవర్నర్ యొక్క సంబంధం కూడా తన కూతురికి వచ్చింది. దాన్ని కూడా ఆయన కాదని చెప్పి కేవలము తన వద్ద విద్య నేర్చుకునేటటువంటి ఒక నిరుపేద విద్యార్థికి ఇచ్చారు. అడిగే వాళ్ళు అడిగారు, అంత గొప్ప సంబంధం వస్తే కూడా ఒక పేదవానికి, పైగా భార్య చనిపోయినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి కారణం ఏంటనగా, నా కూతురు కోసం నేను దునియాను కోరుకోలేదు, నా కూతురు కోసం నేను ఆఖిరతును కోరుకున్నానని చెప్పినటువంటి వ్యక్తి సయీద్ ఇబ్నుల్ ముసయ్యబ్ రహిమహుల్లాహ్ అలైహి వారు. పోనీ ఆమె ఏమైనా ఆషామాష స్త్రీనా అంటే కాదు, చాలా అందగత్తి మరియు ఖురాన్ హాఫీజ్ మరియు ఆలిం, అంత పెద్ద ఔన్నత్యమైనటువంటి స్థాయిలో ఆయన తీసుకెళ్లి తన కుమార్తెను పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక నిరుపేద వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఈ రోజు మనం కోరుకుంటున్నామంటే అతనికి డబ్బు ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, జీతం వస్తే చాలు అనుకుంటామే గాని అతను నమాజ్ చదివేవాడా లేదా, షిర్కు చేస్తున్నాడా లేదా, అతని యొక్క అఖ్లాక్ ఎలా ఉంది, అతను తన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాడు, మంచి చెడు హలాల్ హరాం అన్నటువంటి ఏ మాత్రం భేద భావం అనేది చూడకుండా కేవలం ఒక ప్రపంచాన్ని మాత్రమే, అతను వెనకల ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు మాత్రమే చూసి ఈరోజు పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు. సోదరులారా, కారణం ఏమిటంటే ధార్మిక జ్ఞాన లోపం కారణం చేతనే ఈ రోజు చాలా మంది తమ పిల్లలకు ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. సోదరులారా, ఒక్కరోజు పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే, ఒక్కరోజు పిల్లాడు కాలేజీకి వెళ్ళకపోతే దండించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఈ రోజు పిల్లాడు నమాజుకు వెళ్ళకపోయినా కూడా వాడిని పట్టించుకునే నాదుడు లేడు, వాడు ఖురాన్ చదవకపోయినా కూడా పట్టించుకునేవాడు లేడు. ఈ రోజు ముస్లిం కుటుంబాలలో పిల్లలు ఎలా ఉన్నారంటే, అవిశ్వాసుల మాదిరిగా వాళ్ళ పద్ధతి, అవిశ్వాసుల మాదిరిగా వాళ్ళ విధి విధానాలు, అవిశ్వాసుల మాదిరిగా వాళ్ళ యొక్క అలవాట్లు ఉన్నాయి. సోదరులారా, కనీసము టీ తాగేటప్పుడు కూడా కుడి చేత్తో తాగాలన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అవిశ్వాసుల మాదిరిగా ఎడమ చేత్తో తాగుతున్నారు. కనీసం తాగే సున్నతులు కూడా తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఈ రోజు ముస్లింల యొక్క పిల్లలు ఉన్నారు. మా కళ్ళతో మేము చూస్తున్నాము. సోదరులారా, పొద్దున్నే గ్రౌండ్ కి వెళ్తున్నారు వాకింగ్ కోసం అని చెప్పేసి, తొడల పైకి షార్ట్లు నిక్కర్లు వేసుకొని వెళ్తా ఉన్నారు. ముందు వెనక మర్మాంగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమండి, ఆ ధరించే దుస్తుల్లో ఏటు వరకు మేము ధరించవచ్చు, ఎంతవరకు మాకు సత్రా ఉందన్నటువంటి జ్ఞానం కూడా ఈ రోజు ఒక ముస్లిం కుటుంబంలో లేదంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో నేడు ముస్లిం కుటుంబాలు ఉన్నాయో చూడండి. అందుకోసమే మీ పిల్లలను ఆఖిరత్లో సఫలీకృతులుగా తయారు చేయండి, మదర్సాలకు పంపించండి. మీరు ఓర్పు సహనం కలిగి ఉండండి. పిల్లలు అక్కడ వాళ్ళు చదువుకొని హాఫీజులు ఆలింలు అయ్యేంత వరకు మీరు ఓర్పు సహనంతో ఉంటే గనక వారికి మీరు పరలోకంలో మీరు మేలు చేసిన వారైతారు. ఇహలోకంలో వాడు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, అతను డాక్టర్ అయినా, లాయర్ అయినా ఆ ఒక్క చదివే పరలోకానికి పనికిరాదు. అది దునియాలో ఉపాధి పరంగా మాత్రమే పనికొస్తుంది తప్ప ఆఖిరత్ కోసం అదొక్కటే సరిపోదు. సోదరులారా, ఆఖిరత్తులో మీరు మీ పిల్లలు ఇరువురు కూడా సాఫల్యం పొందాలంటే తప్పనిసరిగా ఇస్లాం ధార్మిక జ్ఞానం అనేది ఉండాలి. మరి ఈ రోజు ఎంతో మంది ఉన్నతమైనటువంటి చదువులు చదివి లక్షల రూపాయలు జీతం తీసుకొని వస్తూ కూడా తండ్రిని పట్టించుకొని వాడు ఉన్నాడు. ఆ తండ్రికి ఒక టాబ్లెట్ ఇవ్వాలంటే కూడా ఏ ఇరిగింటోడో పొరిగింటోడో వచ్చి చూసేంత వరకు గతి లేదు, పిల్లలు పట్టించుకోవడం లేదు. అలాంటి దారుణమైనటువంటి స్థితి నేడు ముస్లిం కుటుంబాలలో ఉంది. మరి అన్ని లక్షలకు లక్షల డబ్బులు ఖర్చు పెట్టి అంత చదువులు చదివించిన తర్వాత కూడా ఈ రోజు తల్లిదండ్రులు ఏడుస్తున్నారంటే ఏంటి కారణం? ఇస్లాం ధార్మిక విద్య లేదు. మా ఊర్లో జరిగిన సంఘటన ఏమిటంటే, సోదరులారా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ కూతురు ఒక గైర్ ముస్లిం కుర్రాడితో వెళ్ళిపోయింది. అతని మీద కేసు పెట్టడానికి వచ్చారు. వాళ్ళు పట్టించుకోలేదు, తిరుగుతూనే ఉన్నారు, రోజు ఏడ్చుకుంటున్నారు. వీళ్ళు పట్టించుకోవడం లేదు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియదు. దాని తర్వాత మనం చెప్పడం జరిగింది, పెద్దాయనా, నీ కూతుర్లు కానీ నీ కొడుకులు కానీ మార్కెట్కు బజార్కు పంపిస్తావు, చికెన్ ఎవరి దగ్గర కొంటావు,
ముస్లిం దగ్గర కొనమని చెప్తావు, కారణము హలాల్ కావాలి. మటన్ ఎవరి దగ్గర కొంటావు? ముస్లిం దగ్గర, కారణం హలాల్ కావాలి. తినే చికెన్ విషయంలో, మటన్ విషయంలో హలాల్ నేర్పినటువంటి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరు మనకు హలాలు, ఎవరు మనకు హరాము అన్నటువంటి విషయాలు పిల్లలకు ఎందుకు నేర్పలేకపోయావు? మరి ఆ చదువుల కోసం లక్షల డబ్బులు ఖర్చు పెట్టి చదివించారు. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి? హలాల్ ఏంటో హరాం ఏంటో తెలియని కారణం చేత ఎవరు మనకు పెళ్లికి హలాలు, ఎవరు మనకి పెళ్లికి హరాము అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకోలేనంత అయోమయ స్థితిలో, అంత అజ్ఞానంలో ఈ రోజు పరిస్థితి ఉంది సోదరులారా. కావున ఈ రోజు ఎంతో మంది ముస్లిం తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్నే జీసస్ కు ప్రేర్ చేయాలి. ఎవరికి? జీసస్ కు ప్రేర్ చేయాలి. దాని గురించి ఎంతో మంది మనం చెబుతున్నాం. అరే మీరేమో ఇంగ్లీష్ మీడియం కి పంపిస్తున్నారు, వాళ్ళు నిద్ర లేస్తే అక్కడ జీసస్ దగ్గర ప్రేర్ చెయ్యందే క్లాస్ రూమ్ లోకి అలో చెయ్యరు. మరి ఏంటి పరిస్థితి అంటే, అయినా పట్టించుకోకూడదండి, లైట్ తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. సోదరులారా, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు తన కుమారుడు కళ్ళ ముందర జల ప్రళయంలో కొట్టుకుపోతున్నా కూడా ఏం చేయలేకపోయారు. కారణం తండ్రి కొడుకులకి ఏమైనా వైరం ఉందా? లేదు. కేవలం షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే. ఇబ్రాహిం అలైహిస్సలాం వారికి ఆయన తండ్రి హాజరుకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఎందుకు వాళ్ళిద్దరు శత్రువులు అయిపోయారు? షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే సోదరులారా. లూత్ అలైహిస్సలాం వారికి తన భార్యకి ఏమైనా తగాదాలు ఉన్నాయా? షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే సోదరులారా. మరి ప్రవక్తలు, సహాబీలు తమ తల్లిదండ్రులతో, తమ అన్నదమ్ములతో, తమ కుటుంబీకులతో తెగదింపులు చేసుకుని తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. కారణం ఎలాంటి తగాదాలు, ఎలాంటి వైర్యము, ద్వేషం లేదు. కేవలం షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే వాళ్ళు తమ కుటుంబీకులు సైతం వదులుకోవాల్సి వచ్చింది సోదరులారా. మరి ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తుంటే లైట్ తీసుకుంటున్నారు. ఇంకా వాడు నమాజు చదవకపోయినా, ఖురాన్ చదవకపోయినా, రోజాలు పెట్టినా పెట్టకపోయినా మీరు లైట్ తీసుకుంటున్నారు. వాడు దారి తప్పిపోతున్నాడు. ఇలాంటి యొక్క పరిస్థితి నేడు ముస్లిం కుటుంబాలలో ఉంది సోదరులారా. మొన్ననే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసము తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకున్నారండి? ఆ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు టీవీలు బంద్ చేసేశారు. ఎక్కడ పిల్లగాడు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయో అని చెప్పేసి టీవీలు కట్టిపెట్టేశారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సౌకర్యవంతమైన వాతావరణం. నైట్ 10-11 వరకు చదువుకుంటా ఉంటే కూడా టీ కాఫీలు తీసుకొని వచ్చిస్తున్నారు తల్లిదండ్రులు. అంటే మీరు ప్రాపంచిక జీవితం కోసము, చదువు కోసము ఎంత శ్రద్ధ, ఎంత కఠినమైనటువంటి మీరు కాంక్షలు అతని మీద విధించారే. కేవలం ప్రాపంచిక చదువు కోసము, ఉత్తీర్ణత మార్కులు సంపాదించడానికి ఎంత పకడ్బందీగా మీరు చర్యలు తీసుకుంటున్నారే. మరి మీ కొడుకు రేపు ఆఖిరతులో సమాజం నుండి మొదలవుతుంది మీ అబ్బాయికి, మీ కూతురికి పరీక్ష. ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే ఏం కావాలి? ఆఖిరతు రోజున పరీక్ష పేపర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు చేతికి. ఫఅమ్మా మన్ ఊతియ కితాబహు బియమీనిహి ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా వయన్కలిబు ఇలా అహ్లిహి మస్రూరా. ఎవరి కుడి చేతికైతే కర్మల పత్రాలు ఇవ్వబడతాయో అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. తెగ సంబరి పడిపోతూ తన కుటుంబీకుల వైపునకు వెళ్ళిపోతాడు. వఅమ్మా మన్ ఊతియ కితాబహు వరాఅ ظహరి ఫసౌఫ యద్ఉ సుబూరా వయస్లా సయీరా. ఎవరి ఎడమ చేతికైతే కర్మల పత్రం ఇవ్వబడుతుందో, వీపు వెనక భాగం గుండా కర్మల పత్రం ఇవ్వబడుతుందో అతను చావును పిలుస్తూ బగబగ మండి అగ్నిలో పడిపోతాడు. కర్మల పత్రాలు, పరీక్ష పేపర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ కొడుకుకి, మీ కూతురికి కుడి చేతికి ఇవ్వాలా, ఎడమ చేతికి ఇవ్వాలా అన్నది మీ చేతుల్లో ఉంది. కావున 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం అంతగా మీరు శ్రమించారే, అంతగా మీరు తపన చెందిపోయారే. మరి పరలోకంలో ఎగ్జామ్ అక్కడ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? కావున సోదరులారా, ధార్మిక జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ధార్మిక జ్ఞానం నేర్చుకోవాలంటే ధార్మిక కేంద్రాలైనటువంటి మదర్సాలకు మీ పిల్లల్ని పంపాలి. అక్కడ వారికి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ధార్మిక ఖురాన్ హదీసుల విద్య నేర్పబడుతుంది. అందులోనే మీ సాఫల్యం ఉంది సోదరులారా, సోదరిమణులారా. అల్లాహ్తో నేను దుఆ చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ హదీసుల వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.